నెక్ డిజైన్స్ కోసం ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. నెక్ డీప్ కోసం ఇక్కడ 2 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. షోల్డర్ కోసం ఇక్కడ 3 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి. నెక్ డౌన్ కోసం 1.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. చూడండి పిక్లో ఉంది కదా, మనకు నెక్ పాయింట్ దగ్గర మనకు రౌండ్ ఉంది, తర్వాత మనకి దియాస్ డిజైన్ అయితే ఉంది. సో ఫస్ట్ మార్కింగ్ అయితే మనం చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ నెక్ డీప్ కోసం 6 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి. సో మనం ఎక్కడైతే ఫస్ట్ మార్క్ చేసాం కదా, అక్కడ నుంచి 6 ఇంచెస్ ఉండాలి. సో ఫస్ట్ నేను 1 ఇంచ్ అయితే తీసుకుంటున్నానండి ఇక్కడ చూడండి. తర్వాత నేను 5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. సో మీకు ఎక్కువ డీప్ కావాలంటే 7, 8, 9 అలా మార్క్ చేసుకోండి. నాకు ఇప్పుడు నెక్ డీప్ కోసం ఇక్కడ నేను 2.5 ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నానండి కింద వైపున. మీరు డీప్ ఎక్కువ కావాలంటే 3 ఇంచెస్ కూడా మార్క్ చేసుకోండి. సో పై వైపున నేను 2 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. మీరు 2.5 ఇంచెస్ అయినా మార్క్ చేసుకోండి, పర్లేదు. మార్కింగ్ అన్నిటినీ మనము లైన్ అయితే చేసుకోవాలి. సో మనకి బాక్స్ లాగా వస్తుంది కదా, ఈ బాక్స్లోనే మనం షేప్ అయితే ఇవ్వాలండి. నెక్ షేప్ కోసం ఫస్ట్ చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా ఒక డ్రా అయితే చేసుకోవాలి. చూడండి ఫస్ట్ ఆ కార్నర్ నుంచి మన కార్నర్ నుంచి 1 ఇంచ్ వరకు మార్క్ చేసుకోవాలి, కర్వ్ రావాలండి. తర్వాత చూడండి అంటే చాలా సింపుల్గా ఉంటుంది నెక్ డిజైన్ అయితే, షేప్ కూడా మనకి క్లియర్గా ఉంటుంది. సో ఇక్కడ రౌండ్ షేప్ కోసం ఇక్కడ 1/2 ఇంచ్ మార్క్ చేసేసి నేను రౌండ్ అయితే ఇచ్చేసానండి. సో మనకు ఆర్మ్ వచ్చేసి నేను ఇక్కడ 1 ఇంచ్ తీసుకుంటున్నాను. 1 ఇంచ్ తీసుకునేసి మార్క్ చేశాను. సో ఇప్పుడు కట్ చేయాలి నీట్గా, స్లోగా కట్ చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే, బిగినర్స్. నెక్ డిజైన్స్ని అయితే సింపుల్గా ఎలా కట్ చేయాలో నేనైతే మన ఛానల్ అయితే చూపిస్తానండి. కటింగ్ అయిపోయిన తర్వాత చూడండి మన షేప్ అయితే చాలా క్లియర్గా ఉంటుంది. చూడండి ఇలాంటి ట్రెండింగ్ మోడల్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.